ప్రాంతం మారుతుంది. ఎంతోమంది సేవకులు వాగ్దానం చేత పట్టుకుని సేవకెళ్ళారు. అర్థమవుతుందా? మొన్న ఒక మంగళగిరిలో ఒక మందిరం కాలిపోయింది. 2 కోట్లు. అది ఎంత? ఎన్ని కోట్లు? ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. 2 కోట్లు విలువైనటువంటి మందిరము కాలిపోయినప్పటికీ కూడా ఎటువంటి చలనము లేదు, ఎటువంటి చలనం లేదు, వాళ్ళకి ఎటువంటి నిరాశ లేదు, కానీ దుఃఖం ఉంది. ప్రభా, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? ఏ వాగ్దానంతో మేము వచ్చాము? వచ్చినప్పుడు కాలినడకలో వచ్చి విశ్వాసంతో వచ్చామన్న వాళ్ళు చెప్పిన ఒక మాట చాలా నచ్చింది నాకు. మందిరం అయితే కాలిపోయింది, కానీ మా దర్శనము కాలిపోలేదు, మా పిలుపు కాలిపోలేదు, మా విశ్వాసము చెప్పండి కాలిపోలేదు. ఎంత గొప్ప మాట కదా! కారణం ఏంటంటే వాగ్దానం పట్టుకుని వచ్చారు. వాగ్దానం పట్టుకుని మనం ఎక్కడైతే నిలబడతామో అక్కడ ఏదైనా మార్చగలిగిన దేవుడు ఆయన. నేను ఎక్కువ నమ్మేది అదే, వాగ్దానం పట్టుకునే. వాగ్దానం ఈరోజు ఈ ప్రాంతానికి రావడానికి కారణం ఏంటి? వాగ్దానం పట్టుకుని వచ్చాం.